అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్‌గా నేనైతే పెప్పర్ చికెన్ రోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం అయితే ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ధనియాలు, జీలకర్ర, బ్లాక్ పెప్పర్ అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మొత్తము మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాల. తర్వాత వేరే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెము ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి ఏసుకొని ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు గూడా వేసుకొని ఇవన్నీ గూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాల. ఇంక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ ఉంటది గదా! అది వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా మీడియం ఫ్లేమ్‌లోనే మూత పెట్టి బాగా కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది బాగా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. ముందుగా మనం మిక్సీ పట్టేసాం గదా! మసాలా పౌడర్ గూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసి దించేయడం. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే